మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. వారిది వ్యవసాయ కుటుంబం. దంపతులిద్దరికీ ప్రకృతి అంటే మమకారం. అందుకే 40 ఎకరాల భూమిలో ఎలాంటి రసాయనాలు, ఎరువులు లేకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. మొక్కలంటే మహా ఇష్టం కావడంతో రంగురంగుల పూలు, పండ్లు, కూరగాయల ప్లాంట్స్ తో మినీ ఫారెస్ట్ లా మార్చేశారు. అంతేకాదు పొలం గట్లపై పండించిన సూరకాయలను బూరలుగా మార్చి జీవం ఉట్టిపడేలా చిత్రాలు గీస్తున్నారు. ప్రకృతి ప్రేమికులైన లీలా మోహనం నందనవనాన్ని చూసేద్దాం రండి. రకరకాల మొక్కలు, రంగురంగుల పూలు, ఎంతో మనోహరంగా రారమ్మని ఆహ్వానిస్తోన్న ఈ నివాసం అనంతపురం జిల్లా తాడిపత్రి సంజీవనగర్లో ఉంది. ప్రకృతిపై ప్రేమతో ఇంటిని ఏకంగా ఉద్యానవనంలా తీర్చిదిద్దారు విజయ్ మోహన్, లీలారాణి దంపతులు. ఇద్దరూ శ్రీకృష్ణుడికి పరమభక్తులు. ప్రకృతిలోనే భగవంతుడు ఉంటాడని భావిస్తూ ప్రకృతి ప్రేమికులుగా మారారు. అందుకే పర్యావరణానికి ఎలాంటి హాని తలపెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమకున్న 40 ఎకరాల భూమిలో సహజ సిద్ధంగా సాగు చేస్తున్నారు. ప్రకృతికి దగ్గరగా జీవించాలని భావించారు. 35 ఏళ్ల క్రితం 10 సెంట్ల స్థలం కొనుగోలు చేసి 2.5 సెంట్లలో ఇంటిని నిర్మించారు. మిగతా 7.5 సెంట్లను పెరటి తోటగా మార్చేశారు. చుట్టూ పచ్చదనం పరుచుకొని ఎంతో ఆహ్లాదకరంగా బృందావనాన్ని తలపిస్తోన్న నివాసానికి లీలామోహనంగా నామకరణం చేశారు. విజయ్ మోహన్ ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ ప్రసిద్ధి చెందిన మొక్కల విత్తనాలు తెచ్చి నాటుతారు. ఇంటి ఆవరణలో వందలాది పూల మొక్కలు పెంచుతున్నారు. ఇంటి పరిసరాలకు వెళ్తేనే పచ్చదనంతో పాటు తామర, పారిజాత పుష్పాలతో పరిమళం గుబాలిస్తోంది. సీజన్కి తగినట్లుగా కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, తర్వాత ఈ పసుపు కానీ, ఈ ఫ్లవర్స్ జీనియాలు కానీ, తర్వాత అడీనియమ్స్ కానీ, ఈ మామూలుగా ఆకులతో ఉండేది కెలీడియంలు కానీ, తర్వాత లోటస్లు, రకరకాల రంగులు, రకరకాల వర్ణాలతో ఉన్నాయి. ఎరువు కూడా ఇక్కడ వచ్చిన ఆకులతోనే, ఆకులు వాళ్ళ వంటింటి వ్యర్థ పదార్థాలతో చేసి వాటినే ఉపయోగిస్తూ ఉంటాను. చిత్రలేఖనం అంటే విజయమోహన్ కు చాలా ఇష్టం. అందుకే కాస్త భిన్నంగా సొరకాయ బోరలపై అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు. పొలం గట్లపై సొరకాయ పెంచుతూ వాటిని ఎండబెట్టి అపురూపంగా బాపు బొమ్మలు, దేవుడి చిత్రాలు గీస్తున్నారు. ఆ పెయింట్స్ ను ఇంటికి అలంకరిస్తున్నారు. సొరకాయలు మామూలు సాధారణంగా వంటకు వాడతారు. చట్నీలు కానీ, తర్వాత సాంబార్లు కానీ ఇల్లు వాడతారు. నేను మాత్రం కొంచెం వాటికన్నా విభిన్నంగా దాదాపు 30 సంవత్సరాల నుంచే వాటిని కళాత్మకంగా రూపొందించడం ఆలోచన వచ్చింది. అప్పుడు ఆ ఆలోచన స్టార్ట్ చేయడంతో, అదే ఆలోచన రావడంతో ఒక్కోటి రకరకాలుగా దొరికిన మా పొలాల్లో దొరికిన సొరకాయల్ని రకరకాలుగా కళాకృతుల్లో మార్చడం జరిగింది. ఈ సొరకాయల మీద ఆర్ట్ గౌడ్ ఆర్ట్ అంటారండి మామూలుగా ఇంగ్లీష్లో. అది దానికి ఆ సొరకాయకి అనుగుణంగా అదే దాని రూపాన్ని బట్టి దాన్ని తగినట్లుగా నేను పెయింట్ వేసి బొమ్మలు కానీ, బాపు బొమ్మలు కానీ, మామూలు వేరే ఏదైనా బొమ్మలు కానీ అవి వేసి వాటిని రంగులు తీర్చిదిద్ది ప్రజెంటేషన్స్ కింద ఎక్కువ ఇచ్చానండి. మంచి శుభకార్యాలకు అన్నిటికీ. పెస్టిసైడ్స్ రూపంలో అల్యూమినియం డబ్బాలు వచ్చేటివి, వాటిని కూడా బొమ్మలు వేసి అందంగా తీర్చిదిద్దుకుంటున్నాం. వ్యవసాయం, మొక్కల పెంపకంలో భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రకృతి పరిరక్షణకు కృషి చేస్తున్నారు లీలారాణి. ఇల్లు కట్టేటప్పుడు చాలా ప్లేస్ వదిలిపెట్టేసి మొక్కల కోసం అనేసి, మొక్కలు చాలా ఇంట్రెస్ట్ ఈయనకు, రకరకాల మొక్కలు మెయింటైన్ చేస్తారు. ఏ సీజన్లో ఏ ఫ్లవర్స్ వస్తాయో ఆ రకంగా మెయింటైన్ చేస్తారు. మిగతా ఇంకా ఇవన్నీ కూరగాయలు అవి అన్నీ పెడతా ఉంటారు. ఇంట్రెస్ట్గా చూసుకుంటున్నారు కదా, ఆయనకు నేను హెల్ప్ చేస్తూ ఉంటానండి. నేను ఆయనకు చాలా ఇంట్రెస్ట్, పూలు మొక్కలు అన్న పిల్లలతో సమానంగా చూస్తాను. అంటే ఈయన చేత్తో పెట్టిన మొక్క ఏది చనిపోదు, దాన్ని బాగా బతికిచ్చి బాగా ఇది చేస్తారు. బయట కొనే పని లేకుండా పెరట్లో పండిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను వినియోగిస్తున్నారు ఈ దంపతులు. అంతేకాదు బంధువులు, ఇరుగు పొరుగు వారికి కూడా ఉచితంగా అందిస్తున్నారు.